చూడండి మేమైతే ఎన్ని చేపలు పట్టామో ఒకటొకటి ఈ క్లాత్లో అయితే వేస్తున్నాము. చూడండి పెద్ద వచ్చి అయితే పడ్డది. దాని పేరేంటో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మాకు స్టార్ ఫిష్ పడ్డది. చూడండి ఫ్రెండ్స్ స్టార్ ఫిష్ ఎలాగుందో. మా ఊళ్ళో అయితే పోటీ పడి మరి వేస్తున్నారు గాలాలు. ఒకరి తర్వాత ఒకరు హైయెస్ట్గా విసురుతున్నారు. చూడండి ఎంత లాంగ్ విసిరాడో మా ఊరు. ఇవిగో ఫ్రెండ్స్ ఇవి మేము పట్టిన చేపలు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు అయితే ఫిషింగ్కి వచ్చాము ఫ్రెండ్స్తో కలిసి. వీళ్ళంతా కూడా ఫిషింగ్కి వచ్చారు. మా బావ అయితే గాలం అయితే విసిరాడు. మా వాడు కూడా గాలం అయితే వేశాడు. చూడండి చేపలు ఎలా వస్తున్నాయో. మా పక్కన వీళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, వీళ్ళు కూడా గాలం వేశారు. వాళ్ళకి ఏదో ఫిష్ పడింది. మా బావ అయితే ఒక చేప లాగాడు. చూడండి దీని పేరు వచ్చి మొప్పట. ఎలా ఉందో చూడండి. ఇక మా చుట్టూ ఇక్కడ అన్ని షిప్పులు ఉన్నాయి. మాకు దూరంగా సముద్రం మధ్యన కూడా షిప్పులు అయితే కనపడుతున్నాయి. మా ఊళ్ళో అయితే చాలా ఇదిగా గాలాలు అయితే వేస్తూ ఉన్నారు. చూడండి మాకు పడిన చేపలు ఇవి. ఇది చూడండి గిలాగిలా కొట్టేసుకుంటుంది. ఇది బఫర్ ఫిష్ అట. దీన్ని తోక పట్టుకుంటూ ఉబ్బుతుంది అని చెప్పి మా వాళ్ళు అయితే చెప్తున్నారు. మా వాళ్ళు పట్టుకుని ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి పట్టుకుంటున్నారు. అది కరుస్తుందేమో అని చెప్పి మా వాడు ఏళ్ళు తీసి భయపడుతున్నాడు. వేలు పెట్టడానికి భయపెడుతున్నాడు. ఒక్కసారి తోక పట్టుకొని అంటూ పట్టుకుంటున్నాడు దాన్ని పట్టుకొని చూడగానే ఇదేంటిది ఉబ్బట్లేదు అని మా వాడు అనుకుంటున్నాడు. ఏమైనా ఉబ్బుతుందా అని ట్రై చేస్తున్నాడు, కానీ అది మాత్రం ఉబ్బట్లేదు. మళ్ళా మా బావగారు అయితే వాటర్ వేయమన్నారు. వాటర్ వేసి పట్టుకుని చూద్దామని వాటర్ వేసి పట్టుకోగానే లైట్గా ఉబ్బుతుంది. బెలూన్లో గాలి ఊదినట్లు లైట్గా ఉబ్బుతుంది. చూడండి అది నోరు ఎలా ఉంటుందో చూడండి. నోట్లో చేయి పడితే రక్తం రసనాలకు వచ్చేస్తుందంటే, అందుకని రిస్క్ ఎందుకని పడేశారు. చూడండి దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలోనే వదిలేసాము. ఎందుకంటే దీన్ని ఎవరైతే పట్టుకెళ్ళరట. ఇవి బఫర్ ఫిష్ పని చేయదంట. అందుకని చెప్పి అంటే దీన్ని ఎవరు కూర అది వండుకోరట. మళ్ళీ సముద్రంలో విసిరేసాము. మళ్ళీ మా వాళ్ళు గాలాలు అయితే వేస్తున్నారు. చూడండి క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది. మేము వచ్చినప్పుడు వర్షం అయితే పడుతుంది. చిన్న చినుకులు వర్షం అయితే పడుతుంది. ఇక్కడ మా పక్కన కొంతమంది గాలాలు వేస్తున్నారు. వాళ్ళకు కూడా కొన్ని చేపలు అయితే పడ్డాయి. మా గాలం ఒకటైతే తెగిపోయింది. అక్కడ వలలు అనేవి పనికిరాని వలలు అనేవి అక్కడ సముద్రంలోనే పడేసి వెళ్ళిపోతున్నారు. దానికి మా యొక్క గాలం అనేది చిక్కుకుపోయి ముళ్ళు అయితే దానికి తెగిపోయి ఉండిపోయింది. మా ఊడైతే ఈసారి అలాగా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని చెప్పి ఇంజనీర్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి మరొక కొత్త ముళ్ళు అయితే కడుతున్నారు. కొత్త ముళ్ళు కట్టి మళ్ళీ వేద్దామని చెప్పి ముళ్ళులు అయితే మళ్ళీ కడుతున్నారు. ఓ పక్క నుంచి ఎలా చేద్దామని చెప్పి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. చూడండి మా పక్కన వాళ్ళకి ఏదో చేప పడ్డది. అది బఫర్ ఫిష్ అనుకుంటా. మా వాళ్ళకి ఆకలేసి జంతికలు తింటున్నారు. జంతికలు తెచ్చుకున్నారు. ఇది చూడండి బఫర్ ఫిష్. దాని నోరు ఎలా ఉందో చూడండి. దాని పళ్ళు అయ్యని అది బెలూన్లో ఉబ్బుతుంది. గబుక్కన మీరు ఏలు కానీ పెట్టారంటే ఏలు కొరికేద్ది. అందుకే మా వాళ్ళు భయం వేసి కింద పడేశారు. దీన్ని సముద్రంలోకి అయితే నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సముద్రంలోకి అయితే కాలుతో నెట్టుతున్నారు. చేతితో అయితే కరుస్తుందని చెప్పి కాలుతో తంతున్నారు. చూడండి వద్దురా బాబు వద్దురా అని చెప్తున్నా సరే మా వాడు చేతితో పట్టుకుంటున్నాడు. అదేమో గిలగిల తోక ఊపుతుంది. దాన్ని చూసి భయపడ్డాడు మా వాడు. సరే అని చెప్పి మళ్ళీ కాలుతోనే తోసే ప్రయత్నం చేశాడు. కాలుతోనే తోసేస్తున్నాడు. అది మాత్రం వెళ్ళనంటుంది. కాసేపు అలా తిరుగుతూ ఉంది. దాన్ని కొంచెం లోపలికి తీసేయమని నేనైతే చెప్పేసరికి మా వాడు కాలుతో తంతున్నాడు. కానీ అది మాత్రం మళ్ళీ ఇలాగే అలలకి ఇలాగే వస్తూ ఉంది. చివరికి ఏదో విధంగా దాన్ని లోపలికి అయితే వేసేయటం జరిగింది సముద్రం లోపలికి. ఇక ఎక్కడ వేస్తే చేపలు పడతాయని చెప్పి మా వాళ్ళు డిస్కషన్ చేసి మళ్ళీ కొంచెం ప్లేస్ మారుద్దామని డిస్కషన్లు అయితే చేశారు.
మళ్ళీ వేసాడు గాలం. చూద్దాం ఈసారి ఏ చేప వస్తుందో. చూడండి, ఇగోండి మేము పట్టిన చేపలు. చల్ల చెదురుగా అయితే వీళ్ళు వేసేసారు ఒక్కొక్క చేపని. మాకు మళ్ళా చేప పడింది. ఇది ఏ చేప అని చూస్తే ఇది మళ్ళీ బఫర్ ఫిషే పడింది. ఇక్కడ ఏటో అన్ని బఫర్ ఫిష్లే ఉన్నాయి. ఎక్కడ చూసినా బఫర్ ఫిష్లే పడుతున్నాయి ఎక్కువగా. వాడు దాన్ని పట్టుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. చూడండి, చపాతీ పిండిని పిసుకున్నట్టు పిసుకుతున్నాడు. అదేమో బెలూన్లా ఉబ్బుతుంది. ఇక పక్కకు తీసుకొచ్చి దాని ముళ్ళు అయితే తీసి మళ్ళీ సముద్రంలో విసిరేసాడు. మా ఓడి చూడండి కుక్కలతో అలా ఎటకారాలు ఆడుతున్నాడు. అవి మా ఓడిని చూసి పారిపోయి మళ్ళీ ఇంకో చేప అయితే లాగారు. ఇదేం చేప అని చూసేసరికి దీని పేరు అయితే నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో చేప లాగారు, కానీ ఈసారి చేప రాలేదు. మేత తినేసి వెళ్ళిపోయింది. మా పక్క నుంచి ఒక ఆయన అయితే ఒక టెప్ అయితే పట్టుకుని వెళ్తున్నారు. దాని మీద వల కూడా ఉన్నది. ఈ వలతో కూడా ఇక్కడ చేపలు అయితే పడుతున్నారు. చూడండి, ఒక పెద్ద ఆయన వచ్చి టెప్ అయితే పట్టుకుని వెళ్తున్నారు. బహుశా అయితే ఇప్పటివరకు ఎన్నో చేపలు పడదామని వచ్చి ఇక ఏమీ సరిగా పడక వెళ్ళిపోతున్నట్టున్నారు. మళ్ళీ ఇంకో చేప పడింది. చూడండి ఫ్రెండ్స్, దీని పేరు అయితే నాకు క్లియర్గా తెలియదు. నేను ఫస్ట్ టైం ఫిషింగ్కి వస్తా. మా వాళ్ళు చేపల మేత కింద రొయ్యలు పెడుతున్నారు. రొయ్యలు మంచి ఫుడ్, అయ్యే దానికి బేగా అట్రాక్ట్ అవుతాయని అవి పెడుతున్నారు. మళ్ళీ గాలాలు వేస్తున్నారు. చూడండి, మా పక్క వాళ్ళు వలేసి మరి చేపలు పడుతున్నారు. ఈ సొర చేప లాగాలి అని చెప్పి మా వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. కానీ అవి మేత తినేసి వెళ్ళిపోతున్నాయి. చూడండి, మరలా పెడుతున్నారు. చూడండి, ఈ చేపలన్నీ మేము పట్టినవి చల్ల చెదురుగా వేసేసారు. వీటన్నిటిని కూడా ఒక గొయ్యి తీసి పాతమని వీటన్నిటిని కూడా ఒక గొయ్యి కింద తీసి దాంట్లో వేద్దామని చెప్పి మా వాడు అంటున్నాడు. చూడండి, ఇదే మొప్ప, మళ్ళీ పడింది మొప్ప. దీని చారలు చూడండి ఎలా ఉన్నాయో. దీన్ని మొప్ప అని పిలుస్తారు. మా వాడు చూడండి ఆ మొప్పతో ఎలా ఆడుకుంటున్నాడు. అది కలిసేస్తుందిరా బాబు అని చెప్పి చెప్తున్నాడు. చివరికి దాన్ని పడేసాడు, కింద వేసాడు. మా పక్క వాళ్ళకి మళ్ళీ బఫర్ ఫిషే పడింది. చూడండి, ఇది బెలూన్లా ఎలా ఉబ్బి ఉన్నదో. బెలూన్లా ఉబ్బి నూరు ఎలా అంటుందో చూడండి. దాన్ని చూస్తుంటే కరిసేస్తుందేమో అని భయం వేస్తూ ఉంది. చివరికి దాన్ని ముళ్ళు అయితే తీసేసి మళ్ళీ దాన్ని సముద్రంలోకి విసిరేయటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మేము పట్టిన చేపలన్నీ. మా వాడు అయితే గొయ్యి తీస్తున్నాడు. గొయ్యి తీసి దాంట్లో బ్రతికిద్దామని చెప్పి గొయ్యి తవ్వుతున్నాడు. అదిగోండి, గోతిలో అయితే ఆ చేపలన్నీ వేద్దామని చెప్పి అంటున్నాడు. ఇక్కడ చూడండి, డ్యామ్ కట్టారు. ఈ డ్యామ్ ఎందుకు అనుకుంటున్నారేమో, చేపను వేయడానికి. దాంట్లోకి నీళ్ళు ఎలాగొచ్చాయి అనుకుంటున్నారా? పక్కన వాటర్ ప్యాకెట్ ఉంది. ఆ వాటర్ ప్యాకెట్ కూడా ఎక్కడ సముద్రం దగ్గర దొరికింది, మేము తెచ్చింది కాదు. ఆ నీళ్ళు అయితే ఇంకిపోతూ ఉన్నట్టున్నాయి. చేప వేసాడు కానీ ఇప్పటికే నీళ్ళు అయితే ఇంకిపోయినాయి. ఇక దీన్ని అయితే పట్టుకుని మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. చూడండి, దీన్ని పట్టుకుందామని అంటున్నారు. అదైతే నీళ్ళు లేక గిలగిల కొట్టుకుంటుంది. ఇక దీన్ని సముద్రంలో పడేద్దామని చెప్పి మళ్ళీ తీసి సముద్రంలోనే విసిరేసారు. చూడండి, ఇవన్నీ మేము పట్టిన చేపలు ఇంకా పడుతున్నారు ఫ్రెండ్స్. ఇక మేత అయితే అయిపోయింది. మేము తెచ్చిన రైలన్నీ కూడా మొత్తం అన్నీ అయిపోయినాయి. అందుకని చెప్పి మా వాడు మళ్ళీ గొల్లలు అనేవి తీర్చాడు. మా వాడు చూడండి బీరుతో, ఎంత వాటర్ బీరు కాదు,
బాటిల్ దొరికితే వాటర్ తెచ్చేస్తున్నాడు. చేపలను అయితే బతికిద్దామని అలాగే వేస్తున్నాడు, కానీ నీళ్ళు అయితే ఉండట్లేదు, ఇంకిపోతున్నాయి. మా పక్క వాళ్ళు చూడండి, వీళ్ళు ఒక బొచ్చు ఏదో పట్టినట్టున్నారు. వీళ్ళు కవర్లో ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ఇగో ఒక బొచ్చు అయితే పడ్డది వీళ్ళకి, బాగానే ఉన్నది, మీడియం సైజు. ఇక మా చేపలు చూడండి వాటర్ వేయగానే ఎలా తాగుతున్నాయో. మా పక్క వాళ్ళకి మళ్ళీ ఏదో చేప పడినట్టుంది. ఇక నీళ్ళు అనేవి ఇంకిపోయినాయి మళ్ళా. అవి చూడండి ఎలా ఉన్నాయో. ఇది చూసి చేప పడ్డది అనుకోకండి, చిన్న చేపను పెట్టి పెద్ద చేపను పడదామని చెప్పి మా వాడు వేసాడు. మా పక్క వాళ్ళు చూడండి వల వేసి తీశారు. వాళ్ళకి చేపలు అయితే ఎక్కువ అయితే ఏం పడలేదు, చిన్న చిన్నవి పడ్డాయి. అవి కూడా తక్కువగానే పడ్డాయి. ఆ వల అయితే ఇప్పుతున్నారు. ఎక్కువ చేపలు అయితే ఏం లేవు, తక్కువనే ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్న చేపలు పడ్డాయి. మేము పట్టిన చేపలన్నీ చూడండి ఒక క్లాత్లో అయితే వేస్తున్నాము. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము పట్టిన చేపలే ఫ్రెండ్స్. వీటిలో ఈ పెద్ద చేప పేరు, ఆ చిన్న చేపలు ఉన్నాయి చూసారా, వాటి పేరు నాకు తెలియదు. కేవలం మొప్ప అని చెప్పని చూసారా, అది ఒకటే తెలుసు. మీకు కనుక వీటి పేర్లు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీన్ని అయితే తీసుకెళ్ళి వాటర్లో కడుగుదాం అంటున్నారు. నేనైతే వద్దు, అవి వాటర్లో మళ్ళీ వెళ్ళిపోతాయని చెప్పి అంటున్నాను, ఎందుకంటే అవి ఇంకా బతికే ఉన్నాయి. నేను అన్నట్టుగానే అవన్నీ కూడా వాటర్లో కొట్టుకుపోతున్నాయి. మా వాళ్ళు చూడండి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ముగ్గురు చేతులు పట్టుకున్నాము. అయినప్పటికీ ఒక చేప అయితే మిస్ అయిపోయింది. అదేం చేప అని చూస్తుంటే దాంట్లో మొప్ప కనపడట్లేదు. మా ఊరిని ఎతుకుతున్నాడు ఎటు వెళ్ళిపోయిందా అని చెప్పి. అది కనపడ్డది అన్నాడు, కానీ అది మళ్ళీ పట్టుకునే లోపు మళ్ళీ మాయమైపోయింది. దాన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేసాం, కానీ అది అయితే కనపడలేదు. ఇంకా సరే పోనీయండి అని చెప్పి చూస్తే స్టార్ ఫిష్ దొరికింది. చూసారా స్టార్ ఫిష్ ఎలా ఉంది. ఇక మాకు దొరికిన చేపలన్నిటిని కూడా క్లాత్లో వేసి శుభ్రంగా కట్టేసి పట్టుకెళ్ళిపోతున్నాము. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్